మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాసిన శ్రీరెడ్డి తనను క్షమించాలని కోరుతూ లోకేష్ కు లేఖ. తన మాటలతో ఎంతో మంది హర్ట్ అయ్యారన్న శ్రీరెడ్డి. జుగుప్సాకర భాషలో మాట్లాడి తప్పు చేశానన్న శ్రీరెడ్డి. సీఎం చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబాలకు, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకు సారీ చెప్పిన శ్రీరెడ్డి. ఇకపై ఆ భాషను ఎక్కడా వాడనన్న శ్రీరెడ్డి. టీడీపీ కార్యకర్తలు పెడుతున్న పోస్టుల వల్ల కంటి మీద కునుకు లేదన్న శ్రీరెడ్డి. చిరంజీవి, నాగబాబులకు శ్రీరెడ్డి క్షమాపణలు. వైసీపీ అధినేత జగన్ కు మరో లేఖ. తన వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న శ్రీరెడ్డి. వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడి. వెల్కమ్ టు మెగా9 టీవీ. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అన్నట్టుగా పలు ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో చెలరేగిపోయిన శ్రీరెడ్డి తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు లేఖలు రాసింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. ఆ లేఖలో తనని క్షమించాలని శ్రీరెడ్డి మంత్రి లోకేష్ ను వేడుకుంది. 2 రోజుల క్రితం సోషల్ మీడియా పోస్టులపై క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి. అదే సమయంలో టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో ఆమెపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో బహిరంగంగా క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి లేఖను ట్వీట్లో పోస్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదమైన వారిలో శ్రీరెడ్డి ఒకరు. నెట్టింట ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. అవతలి వ్యక్తి ఎవరు, వారి హోదా ఏంటి అని ఆలోచించకుండా ఏకవాక్యంతో సంబోధిస్తూ రాయలేని భాష ప్రయోగిస్తూ వీడియోలు, పోస్టులు పెట్టేది. ఈ క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సమయంలో శ్రీరెడ్డి పైన ఏపీలోని పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీరెడ్డి బహిరంగంగా లేఖలు రాసింది. ఒకేసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు, మంత్రి నారా లోకేష్ కు వేరువేరుగా లేఖలు రాసింది శ్రీరెడ్డి. ట్విట్టర్ లో నారా లోకేష్ ను ఉద్దేశించి లోకేష్ అన్నకు విజ్ఞప్తి అని మొదలుపెట్టింది. ట్విట్టర్ లో నారా లోకేష్ ను ఉద్దేశించి లోకేష్ అన్నకు విజ్ఞప్తి అని మొదలుపెట్టింది. తాను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసరాల్లో అని, తనకు లోకేష్ సామాజిక వర్గానికి చెందిన వారే 95% మంది స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చింది. అమరావతి రాజధానిగా రావటం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషపెట్టిందని, తమకున్న అరకొర ఇల్లు రేటు పెరిగిందని, అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారని తెలిపింది. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని, అయితే తనకు అంత స్థాయి లేదని చెప్పానని ఆ లేఖలో మెన్షన్ చేసింది. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్స్, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్ల ద్వారా తనకి ఓ విషయం అర్థమైందని తెలిపింది శ్రీరెడ్డి. తాను ఇంతకాలం ఎంతో మంది మనోభావాలు దెబ్బతీశానని, ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఎలా మాట్లాడానో అర్థం కాలేదని తన తప్పు ఒప్పుకుంది. ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని తమ కులదైవం మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నట్టు శ్రీరెడ్డి రాసుకొచ్చింది. అలాగే సోషల్ మీడియా కేసుల నుంచి తనను బంధ విముక్తురాల్ని చేయాలని రిక్వెస్ట్ చేసింది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, చిరంజీవి, నాగబాబుకు క్షమాపణలు చెప్పింది. షర్మిల, సునీతలను కూడా క్షమించమని లేఖలో శ్రీరెడ్డి అభ్యర్థించింది. ఇదే క్రమంలో శ్రీరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు ఓ లేఖ రాసింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ భారతులకు మరో లేఖను రాసింది శ్రీరెడ్డి. పార్టీతో తనకు సంబంధం లేకపోయినా పార్టీ మీద అభిమానంతో చేసిన పనుల వల్ల వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టానని బాధపడింది. తన వల్ల పార్టీకి నష్టం జరిగిందని, పార్టీకి దూరంగా ఉండాలని ఇప్పుడు నిర్ణయించుకున్నట్టు తెలిపింది.